రివ్యూ ఆఫ్ ద ఫిలిం నాగబంధం. రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని అమాంతం పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ లో మూవీ టీం చెప్పిన మాటలు విన్నాక ఖచ్చితంగా టీఎఫ్ఐ నుండి ఒక మంచి సినిమా రాబోతుంది. 100-120 కోట్ల బడ్జెట్, అదిరిపోయే విఎఫ్ఎక్స్, దానికి తోడు బాగా అనిపించే ఒక మంచి కాన్సెప్ట్. నాగబంధం, బ్రహ్మకమలం, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ట్రెజర్ హంటింగ్, ఇవన్నీ విన్నాక థియేటర్ లో అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుని సినిమాకి వెళ్తే ఇక సినిమా చూసాక, మెయిన్లీ సెకండ్ హాఫ్ చూసాక, అంటే ఇలా కూడా టార్చర్ పెట్టొచ్చా అని అనిపించింది. ఎందుకంటే అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, ఆన్ స్క్రీన్ చూపించింది ఏంటి, అంటే మోసం చేయొచ్చు కానీ మరీ ఇంతలానా? స్టోరీ లేని ఏం లేదు. ఆల్రెడీ ట్రైలర్ లో ఏదైతే చెప్పారో అదే. బ్రహ్మకమలం, నాగబంధం, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఆ మూడింటిని వాళ్ళు చెప్పిన విధంగా బాగానే చూపించారు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ కానివ్వండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తాలూకా సెట్ పీసెస్ కానివ్వండి, ఇంకో 2-3 సెట్లు ఉన్నాయి, వాటిని కూడా ప్రాపర్ గా బాగానే డిజైన్ చేశారు. బట్ కథ ఏదండి ఇక్కడ? అసలు స్టోరీ ఏం చెప్పారు మీరు? ఎంత తిప్పుకొట్టినా మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటే ఇంకెందుకు స్వామి చూడడం? ఈ సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ఆ ఫస్ట్ హాఫ్ మాత్రమే. హీరో ఏదో చేస్తాడు అని చూపించే 1-2 ఎలివేషన్లు, అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్, అండ్ అలాగే సినిమాటోగ్రఫీ. టెంపుల్ దగ్గర ఒక సాంగ్ ఉంటుంది, దేవుడి సాంగ్, అది బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే భైరవ కోనకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ తో స్నేక్స్ తో ఒక సీన్ పెట్టారు. ఆ సీన్ మాత్రం లిటరల్లీ అంటే ఏఐ యూజ్ చేయకుండా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంకా అంతే. మిగతా సీన్లలో ఎప్పుడు స్నేక్స్ వచ్చినా అదంతా ఏఐతో జనరేట్ చేస్తారని క్లియర్ గా అర్థమైపోతుంది. 100 కోట్ల బడ్జెట్ పెట్టి మళ్ళీ ఏఐని యూజ్ చేయడం ఏంటండి? విఎఫ్ఎక్స్ తో చేసుంటే ఇంకా న్యాచురల్ గా కనిపిద్దును కదా. ఒకటి, ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టోరీలో దమ్ము లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఒకే సీన్ కాస్త టైం లైన్ మార్చుతూ వెంటనే హీరో అండ్ విలన్ మధ్య ఫైట్స్, ఒకేసారి 2 ఫైట్లు చూడాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటది కదా. ఈ సినిమా గురించి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే సినిమాలోనే ఏం లేదు. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. సో మీరే చెప్పాలి కామెంట్ లో మీకు ఎలా అనిపించిందో. ఇకపోతే యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్తే, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. హీరో విరాట్ కన్నా మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఏది అంత బాగా వర్కౌట్ అయితే కాలేదు నా వరకు. నభానటేష్ డీసెంట్ యాక్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి. మెయిన్లీ విలన్ క్యారెక్టర్ చేసిన అతను మాత్రం ఎరగదీశాడు. తన పాత్రకి తను న్యాయం చేశాడనే చెప్పాలి. అండ్ అలాగే జగపతి బాబు గారు, మురళీ శర్మ గారు, సీనియర్ యాక్టర్స్, వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు. మెయిన్లీ సర్ప్రైజింగ్, హాయ్ నాన్న సినిమాలో ఉన్న కియారా పాప మాత్రం ఈ సినిమాలో మంచి రోల్ పడింది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో తను చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ నేను అన్నిటినీ ఆపేస్తాను అంటే దేన్ని ఆపేస్తావు? మేము సూర్యుని కూడా కొలుస్తాం, ఆపగలవా? నీటిని కొలుస్తాం, భూమిని కొలుస్తాం, గాలిని కొలుస్తాం, వీటన్నిటిని ఆపేయగలవా అని చెప్పే డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో నాకు నచ్చిన వన్ అండ్ ఓన్లీ పోర్షన్ అది ఒకటే. ఇక ఆ తర్వాత మళ్ళీ లాగే. ఇప్పటికే ఎన్నోసార్లు ట్రైలర్ చూసి అదిరిపోయే సినిమా చూస్తామని థియేటర్కి వెళ్ళి మోసపోయిన సందర్భాలు ఎన్నో, అందులో ఇదొకటి. ముందు మిగతా సినిమాలకి కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే మాత్రం దెబ్బ అయిపోతాం అని ముందుగా మీరిచ్చిన జాగ్రత్త మాత్రం మెచ్చుకోవాల్సిందే. అంటే మీకు తెలీదా, ఇప్పుడు 100-120 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా మీరు చూసుకునే ఉంటారు కదా, మొత్తం అయిపోయాక రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలీదా అని నాకు చిన్న డౌట్. లేదంటే 100 కోట్ల బడ్జెట్ ని 100 కోట్ల స్కామ్ కింద మార్చారా? అంటే ఆల్రెడీ డైరెక్టర్ ఇంతకు ముందు ప్రొడ్యూసర్ కదా, డబ్బులు ఏమైనా మిగిలిపోయాయా అని డౌట్. సర్లే, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, జెన్యూన్ నేను హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.